కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు అని ఒక కవి అన్నట్టు. దానికి నిలువెత్తు నిదర్శనం మన రవి సార్. ఆయన పుట్టినప్పుడే తల్లిదండ్రులు అనుకునుంటారు కోటి సూర్య ప్రభాయమానంగా వెలుగొందుతాడు అని. అందుకేనేమో రవికుమార్ అని నామకరణ చేసి ఉంటారు. తల్లిదండ్రుల ఆశలకు ఆలోచనలకు అనుగుణంగా సార్థక నామదేవుడై వెలుగొందుతున్నారు మన శ్రీహర్షిణి విద్యా సంస్థల చైర్మన్ శ్రీ గోరంట్ల రవికుమార్ గారు. పుట్టింది రైతు కుటుంబంలోనైనా తల్లి ఆశయాల మేరకు రవికుమార్ కలం పట్టారు. ప్రతిష్టాత్మకమైన ఆంధ్ర యూనివర్సిటీ నుండి ఎంఎస్సీ మ్యాథ్స్ లో డిగ్రీ పట్టాను అందుకున్నారు. 1994 వీరి జీవితంలో మరచిపోలేని సంవత్సరం. ఒంగోలులో మ్యాథ్స్ లెక్చరర్ గా జీవితాన్ని ప్రారంభించి ఎంసెట్ లో తన విద్యార్థి స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించేందుకు వీరు చేసిన కృషి వర్ణనాతీతం. ఆ విజయం ఇచ్చిన ప్రోత్సాహంతో వెనకడుగు వేసిందే లేదు. 1995లో ఐబోఎం పేరుతో ప్రకాశం జిల్లాలో మొట్టమొదటి కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ ని ప్రారంభించి ఎంసీఏ, ఎంబీఏ, బిఈడి, టీటీసీ మరియు డిఎస్సీ అభ్యర్థులకు కోచింగ్ రూపంలో ఇచ్చిన శిక్షణ వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసింది. 1999లో టీటీసీ ఎంట్రన్స్ టెస్టులు స్టేట్ 9th, 14th ర్యాంకు, ఎంసీఏలో స్టేట్ 13th ర్యాంకు సాధించి ఐఓఎం పేరు రాష్ట్ర స్థాయిలో మార్మ్రోగేలా చేశారు. ఉద్యోగం సాధించాలి అనుకునే యువకులంతా ప్రకాశం బాట పట్టారు. రవికుమార్ గారి మాటలు మంత్రంగా భావించారు. ఐఓఎం అంటే ఉద్యోగులను తయారు చేసే కార్ఖానాలాగా తన కాళ్ల మీద తను నిలబడగలిగే ధైర్యాన్నిచ్చే దార్శనికుడిలా భావించారు యువత. వారి నమ్మకాన్ని నిజం చేస్తూ 2000 సంవత్సరంలో ఎంసీఏలో స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించి అప్పటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా అవార్డును అందుకొని రాష్ట్రంలోని విద్యా సంస్థలు మొత్తం ఐఓఎం వైపు చూసేటట్టు చేశారు మన గోరంట్ల రవికుమార్ గారు. ఐఓఎం సాధించిన విజయాలు 2003వ సంవత్సరంలో శ్రీహర్షిణి డిగ్రీ కాలేజ్ స్థాపించేందుకు ఉత్సాహాన్నిచ్చాయి. చదువుతో పాటు స్కిల్ డెవలప్మెంట్ లో శిక్షణనిచ్చి డిగ్రీ పూర్తి కాగానే డిగ్రీ సర్టిఫికేట్ తో పాటు ఉద్యోగ నైపుణ్య సర్టిఫికేట్ ను అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపిన చైతన్యమూర్తి మన గోరంట్ల రవికుమార్ గారు. 20 సంవత్సరాల క్రితం ఆయన ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఇప్పటి ప్రభుత్వం అమలు చేస్తోంది అంటే ఆయన ముందు చూపు ఎలాంటిదో అర్థమవుతుంది. 2004లో ఐసెట్ లో స్టేట్ 4th ర్యాంకు సాధించి అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ద్వారా అవార్డును అందుకోవడమే కాకుండా వారి ప్రశంసలకు పాత్రులయ్యారు మన గోరంట్ల రవికుమార్ గారు. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన మన రవికుమార్ గారు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్యను అందించి వారికి ఉద్యోగావకాశాలు కల్పించాలని మార్టూరులో హర్షిణి విద్యా సంస్థను 2007వ సంవత్సరంలో స్థాపించి గ్రామీణ ప్రాంత విద్యా వికాసానికి బాటలు వేసిన ట్రెండ్ సెట్టర్ మన గోరంట్ల రవికుమార్ గారు. దీనికి ముందు 2003లో డిగ్రీ పీజీ కాలేజీని స్థాపించి తక్కువ సమయంలో ఎక్కువ విజయాలు సాధించి శ్రీహర్షిణి విద్యా సంస్థల్లో చదవడం అంటే భవిష్యత్తుకు బంగారు బాటగా భావించి రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి విద్యార్థులు శ్రీహర్షిణిలో చేరేందుకు పోటీ పడుతున్నారు అంటే రవికుమార్ గారి దీక్షను ప్రశంసించకుండా ఉండలేదు. ఒంగోలు, అద్దంకి, మార్టూరు లాంటి ప్రాంతాల్లోనే కాకుండా 2023లో ఏడుగుండ్లపాడులో సువిశాలమైన ప్రాంగణంలో బాలురకు జూనియర్ కాలేజీని స్థాపించి కార్పొరేట్ సంస్థలకు దీటుగా ఎంసెట్, ఐఐటి, జేఈఈ, నీట్లలో కోచింగ్ ఇవ్వడమే కాకుండా వారి విజయాలకు ఊతమిస్తోంది. అన్ని బ్రాంచీలలో ప్రతి సంవత్సరం 10,000 మంది విద్యార్థులు చదువుతున్నారు అంటే ఇదో రికార్డ్. విద్యార్థుల తల్లిదండ్రులు ఇచ్చిన రివార్డ్. ఇది అదృష్టంతో వచ్చిన విజయం కాదు, అకుంఠిత దీక్షతో సాధించిన విజయం. ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఎవరు వచ్చి ఏ సహాయం అడిగినా లేదు అన్న మాట ఆయన నోటి నుంచి రాని సహృదయ సంపన్నుడు మన గోరంట్ల రవికుమార్ గారు. ఐఓఎం కోచింగ్ సెంటర్ తో ప్రారంభమై జూనియర్ కాలేజెస్, డిగ్రీ అండ్ పీజీ కాలేజెస్, స్కూల్స్ నిర్వహిస్తోన్న శ్రీహర్షిణి
నేడు ప్రకాశం జిల్లాలో మొట్టమొదటి మహిళా ఇంజనీరింగ్ కాలేజీని స్థాపించి 100% ప్లేస్మెంట్సే లక్ష్యంగా విద్యార్థినులు తల్లిదండ్రుల ఆకాంక్షలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నారు. త్వరలో శ్రీహర్షిని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ ఏపీ టాప్ మోస్ట్ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ గా రూపుదిద్దుకోబోతోంది. ఈ విజయం మీదే కాదు, మీకు తోడుగా నీడగా కష్టాల్లో సుఖాల్లో మీ విజయ యాత్రకు బాసటగా నిలిచిన మీ ఇంటి గృహలక్ష్మి అదృష్టలక్ష్మి గోరంట్ల కవిత గారిది కూడా. సెక్రటరీగా కరస్పాండెంట్ గా వారి దీక్షలు మరవలేదు. విద్యార్థులనే కన్నబిడ్డలుగా భావించే గోరంట్ల రవికుమార్ కవిత గారులకు ముచ్చట గొలిపే ఇద్దరు సంతానం. హర్షిణి ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి ఎండి రేడియాలజీ బెంగళూరులో చదువుతున్నారు. అలాగే వెంకట హర్షిత్ బీటెక్ పూర్తి చేసి ఎంబీఏ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. తండ్రికి తగ్గ సంతానంగా కీర్తిని గడిస్తున్నారు. చదువుకునే రోజుల్లో విజయం, లెక్చరర్ గా విజయం, కళాశాల స్థాపకుడిగా విజయం, విజయానికి కెరాఫ్ అడ్రస్ గోరంట్ల రవికుమార్. ఈ రోజు జిల్లా వ్యాప్తంగా వివిధ బ్రాంచెస్ ద్వారా దాదాపు 10,000 మంది విద్యార్థులను కలిగిన నంబర్ 1 విద్యా సంస్థ శ్రీహర్షిని. డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ గా 500 కుటుంబాలకు ఎంప్లాయ్మెంట్ ఇస్తున్న సంస్థ శ్రీహర్షిని. దట్ ఈజ్ రవి సార్. విద్యార్థులకెల్లప్పుడూ అందుబాటులో ఉండాలని గత 30 సంవత్సరాల నుంచి ఒకే మొబైల్ నంబర్ ని యూజ్ చేస్తున్న విద్యార్థులందరూ ముద్దు పేరుతో పిలిచే మన శివమణి రవి సార్ నంబర్ 9848246222.